Hey, good morning everybody. సో ఇక్కడ ప్రీవియస్ క్లాసెస్లో మనం అప్ టు హెచ్ చూసాం. ఈరోజు కంట్రోల్ ఐ అన్నది యాక్సలరేటెడ్ కేసులో కంట్రోల్ ఐ యొక్క పర్పస్ ఏంటి, ఇటాలిక్ తెలిసిందే కదా మనకి ఇది. ఫర్ ఎగ్జాంపుల్ ఇటాలిక్ అంటే ఏంటి చూడండి ఎలా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను వర్డ్ ఇక్కడ టైప్ చేశాను, ఇది ఇటాలిక్లో ప్లేస్ చేశాను, ఇదేమో జనరల్. ఓకే, సో ఇటాలిక్ అనేప్పటికీ ఏమవుతుంది, స్లైడ్గా ఇలా బెండ్ అవుతుంది. ఓకే, సో ఇది ఇటాలిక్ యొక్క పర్పస్. ఒకవేళ ఇటాలిక్ ఆల్రెడీ అప్లై అయ్యి ఉంటే కనుక రిమూవ్ అవుతుంది, రిమూవ్ అయ్యి ఉంటే కనుక అప్లై అయ్యి ఉంటుంది. సో ఒకటే కమాండ్ రెండింటికి ఉపయోగపడుతుంది. అప్లై చేయాలన్నా రిమూవ్ చేయాలన్నా అదే మనకి కంట్రోల్ బి, కంట్రోల్ యూ, కంట్రోల్ ఐ ఈ మూడు కూడా సాధారణంగా వరుసగా ఒక టైప్ ఆఫ్ పర్పస్కి యూజ్ చేయడం అనేది జరుగుతుంది. దాన్ని హైలైట్ చేయడానికి బోల్డో, ఇటాలిక్, అండర్లైన్ ఏదో దాన్ని యూజ్ చేసుకుంటాం. మీకు డౌట్ రావచ్చు, బోల్డ్ ఉంది కదా అని అంటే ఇప్పుడు బోల్డ్ ఇవ్వచ్చు కదా, ఇటాలిక్ అన్నది డిఫరెంట్గా చూపించడానికి. అంటే ఇక్కడ బోల్డ్ అన్నది ఏంటంటే నేమ్స్ లేకపోతే డేట్లు వాటిని హైలైట్ చేయడానికి వాడుతుంటాం. ఇటాలిక్ ఎప్పుడు వాడతాం అంటే ఏదైనా ఒక కొత్త వర్డ్, ఏదైనా ఒక కొత్త ఫ్రేజ్ వచ్చింది వాటిని హైలైట్ చేసి వేయాలి అనుకున్నప్పటికీ, లేదా మన కంప్యూటర్స్కి సంబంధించి ఏదైనా ప్లేస్ హోల్డర్స్ కానీ, అదేవిధంగా ఫైల్స్ కానీ, అదేవిధంగా కోడింగ్లో ఆ కోడింగ్ పార్ట్ మొత్తం సబ్జెక్ట్ ఏదో చెప్తా వచ్చాను, దాని కోడింగ్ పార్ట్ని చూపించేటప్పుడు ఇటాలిక్లో ఇవ్వటం అనేది కామన్ ప్రాక్టీస్ ఇది. ఓకే, సో స్టాండర్డ్గా దీనికి ఇవ్వాలని ఏం లేదు, మీకు నీట్గా ఇన్ జనరల్ ప్రాక్టీస్ అది. మనకి ఏదన్నా రెగ్యులర్ రన్నింగ్ మ్యాటర్ అంతా టైప్ చేసుకుంటూ వెళ్తున్నాం. ఆ రన్నింగ్ మ్యాటర్ టైప్ చేసేటప్పుడు మీరు ఏదైనా ఒక కొత్త ఫ్రేజ్ ఆర్ వర్డ్ వచ్చింది మీకు అక్కడ, సో దాన్ని కొద్దిగా డిఫరెంట్గా చూపించడం కోసం మనం అది యూజ్ చేస్తూ ఉంటాం. అదేవిధంగా కోడ్ ఏదో ఫర్ ఎగ్జాంపుల్ ఒక వేరియబుల్ నేమ్ అని ఇచ్చాం, ఇంటిజర్ ఏ అని చెప్పి ఏదో ఇచ్చాం. సి లాంగ్వేజ్ చేసేవాళ్ళకి ఐడియా ఉంటుంది, ప్రోగ్రామింగ్ చేసేవాళ్ళకి. సో అక్కడ ఇచ్చినప్పుడు దాన్ని సాధారణంగా ఇటాలిక్స్లో ప్లేస్ చేస్తూ ఉంటారు. ఓకే, ఇది ఇటాలిక్ యొక్క పర్పస్. తర్వాత నెక్స్ట్ వన్ ఏంటి, ఆ తర్వాత కంట్రోల్ జే. ఇది తెలిసిందే కదా, జస్టిఫికేషన్. ఆల్రెడీ మనం అలైన్మెంట్లో లెఫ్ట్, రైట్, సెంటర్ ఇవి చెప్పుకున్నాం. సెంటర్ అంటే సెంటర్ అవుతుంది, లెఫ్ట్ అంటే లెఫ్ట్ అలైన్మెంట్, రైట్ అంటే యోస్ ఫెయిత్ఫుల్లీ, యోస్ ట్రూలీ ఇలాంటివి కొట్టేటప్పుడు రైట్లో కొట్టాలి అని చెప్పుకున్నాం. సో అదేవిధంగా జస్టిఫికేషన్ అంటే ఏంటి, న్యూస్ పేపర్ డేటా అంతా కూడా ఎలా ఉంటుంది, జస్టిఫికేషన్ మెథడ్లో ఉంటుంది అని చెప్పుకున్నాం కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఏదన్నా ఒక మ్యాటర్ తీసుకోండి. ఓకే, ఇక్కడ ఉంది కదా చూడండి, ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఏమో యాక్యురేట్గా ఉంది, రైట్ సైడ్ ఏమో జిగ్జాగ్గా ఉంది. ఇప్పుడు నేను దీన్ని జస్టిఫై చేసినట్లయితే కనుక బోత్ సైడ్స్ కూడా ఒక రకంగా వస్తుంది. ఇక్కడ ఇది అలైన్మెంట్ ఇందులో వేరే సెట్ అయింది కాబట్టి నేను బయటకు తీసుకొచ్చేస్తున్నాను. ఇప్పుడు చూడండి, కంట్రోల్ జే అని ఇస్తే కనుక ఇక్కడ బోత్ సైడ్స్ యాక్యురేట్గా అలైన్మెంట్ కనబడుతుంది. ఎలా కొడితే లెఫ్ట్ సైడ్ అలైన్మెంట్ కరెక్ట్గా వచ్చింది, రైట్ సైడ్ జిగ్జాగ్ వచ్చింది. కంట్రోల్ ఆర్ కొడితే రైట్ సైడ్ యాక్యురేట్ వస్తుంది, లెఫ్ట్ సైడ్ జిగ్జాగ్ వస్తుంది. ఈ కొడితే సెంటర్ కొడితే బోత్ సైడ్స్ కూడా జిగ్జాగ్గానే ఉంటుంది. సెంటర్కి మొత్తాన్ని, ఈ స్క్రీన్ మొత్తానికి ఇది సెంటర్ చేసుకున్నాడు. అదే జే కొడితే జస్టిఫికేషన్లోకి వస్తుంది. ఓకే, బోత్ సైడ్స్ కూడా యాక్యురేట్గా ఉంటుంది. సాధారణంగా ఇది ఎక్కడ వాడతాం, మనం రన్నింగ్ మ్యాటర్లో పారాగ్రాఫ్లో అయితే చూసుకునేటప్పుడు ఈ విధంగా యూజ్ చేయడం అనేది కామన్. ఓకే, అది జస్టిఫికేషన్. నెక్స్ట్ వన్ కే, హైపర్ లింక్. ఈ హైపర్ లింక్ అన్నది కొద్దిగా పెద్ద టాపిక్, ఇది వేరే క్లాస్లో ఒక క్లాస్ సరిపోతుంది దానికి. సో అది తర్వాత చెప్పుకుందాం హైపర్ లింక్స్ గురించి. నెక్స్ట్ కే తర్వాత ఎల్. ఎల్ఫో లెఫ్ట్ ఇండెంటేషన్ ఆల్రెడీ చెప్పుకున్నాం కదా. ఎల్ అన్నది సెంటరు, లెఫ్ట్, రైట్ ఇప్పుడే కదా చెప్పుకుంది. తర్వాత ఎంఫో ఇండియన్ ట్యాబ్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ మీరు బయోడేటా టైప్ చేస్తున్నాం, సెంటర్ చేసాం బయో డేటా. ఓకే, లెఫ్ట్కి నేమ్ ఇచ్చాము, ఇక్కడ ట్యాప్ పాయింట్ పెట్టుకున్నాం. తర్వాత ఫాదర్స్ నేమ్, అదేవిధంగా నెక్స్ట్
డిఓబి ఇలా ఏయో ఎంటర్ చేశారు. ఇవన్నీ ఎంటర్ చేసిన తర్వాత చివరిలో మనకి వచ్చేది ఏంటి, అడ్రస్ కాలం వస్తుంది. మధ్యలో నేను వదిలేసాను జస్ట్ ఐడియా కోసం, మనం మెయిన్ టాపిక్ రెలవెంట్గా టాపిక్లోకి వెళ్ళిపోవడానికి. సో ఈ అడ్రస్, ఈ మిగతా అన్ని జనరల్గా అన్నీ కూడా నేము, ఫాదర్ నేము, డేట్ ఆఫ్ బర్త్, క్వాలిఫికేషను, లేకపోతే ఇవన్నీ కూడా సాధారణంగా ఎలా వస్తాయంటే సింగిల్ లైన్లో వచ్చేస్తాయి. లాంగ్వేజ్ నోను ఇలాంటివన్నీ. క్వాలిఫికేషన్ అంటే సపరేట్గా రాసుకున్నాం, కొద్దిగా ఎక్కువ ఉంటుంది. కానీ అన్నిటికన్నా ఎక్కువగా ఉండేది ఏంటంటే మల్టిపుల్ లైన్స్లో ఉండేది అడ్రస్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను మైన్ రోడ్, తర్వాత ఏం రావాలి, చింతలపూడి. సో ఎంటర్ కొట్టాను, ఎక్కడికి వచ్చింది, ఇక్కడికి వచ్చింది. దాని కిందకి రావాలి యాక్చువల్గా. ఇప్పుడు ఎంటర్ కొట్టి మళ్ళీ చింతలపూడి, రత్న షాపింగ్ మాల్, సెకండ్ ఫ్లోర్, బిసైడ్ లిఫ్ట్, ఇలా అడ్రస్ ఏదో టైప్ చేసుకున్నాం. ఈ అడ్రస్ అంతా కూడా యాక్చువల్గా ఇటుపక్క రావాలి. ఇక్కడ ఇది హెడింగ్స్ కాలము, ఇది కంటెంట్ కాలము. సో ఇటుపక్క రావాలి కదా. మామూలుగా అయితే మనం ఏం చేయాలి, ఇలా స్పేస్ బార్ పట్టుకొని ఇవన్నీ అడ్జస్ట్ చేసుకొని మూవ్ చేసుకుంటా, స్పేస్ బారు బ్యాక్ స్పేస్ ఈ రెండింటి ద్వారా అడ్జస్ట్మెంట్ చేసుకుంటే ఇక్కడ పెడతాం. బాగానే ఉంది. ఇంత కష్టపడాలి దీనికి. ప్లస్ ఇంకో ప్రాబ్లం ఏంటంటే ఎన్ని లైన్లు ఉంటే అన్నిటిని పెట్టడం ఒక ప్రాబ్లం అయితే, ఇంకో ప్రాబ్లం ఏంటంటే దీన్ని సైజు పెంచినప్పుడు లేకపోతే తగ్గించినప్పుడు చూడండి, ఈ సైజు పెంచాం, ఇది ఇటు పక్కకి వచ్చేసింది. అదేవిధంగా సైజు తగ్గించాం. ఇలా చేసినప్పుడు ఈ ఇండెంటేషన్ ట్యాబ్ కూడా పోయింది చూసారు. సారీ, అదే కరెక్ట్గా అలైన్మెంట్ అనేది కరెక్ట్గా లేదు. సో ఎప్పుడు కూడా మీరు ఈ విధంగా మీరు టైప్ చేయకూడదు, వీటిని స్పేస్ ఇవ్వకూడదు. స్పేస్ ఇచ్చే కావాల్సిన పాయింట్కి తీసుకెళ్ళకూడదు. అప్పుడు ఏం చేయాలంటే కంట్రోల్ M కొట్టండి. ఇలా కంట్రోల్ M కొడితే ఆటోమేటిక్గా అది కావాల్సిన ప్లేస్కి వెళ్ళిపోతుంది. ఓకే. సో ఇక్కడ ఎన్ని లైన్స్ కావాలంటే అన్ని లైన్స్ ఇలా ఇండివిజువల్గా అయినా చేయొచ్చు. లేకపోతే ఇదంతా సెలెక్ట్ చేసి మీరు ఇచ్చేసే బదులు సింపుల్గా అన్నీ ఒకేసారి సెలెక్ట్ చేయండి. ఒక్కొక్క లైన్ చేసే బదులు కంట్రోల్ M కొడితే ఇలా ఒకసారి సెట్ మొత్తం వెళ్ళిపోతుంది. ఓకే. సో ఇప్పుడు సైజ్ పెంచండి, తగ్గేయండి. ఏమైంది, యాక్యురేట్గా ఉంది కదా, ఎక్కడ అలైన్మెంట్ అనేది మోడిఫై అవ్వట్లేదు. సో ఇప్పుడు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఈ కంట్రోల్ M కొడుతున్నప్పుడు జరిగే టాపిక్ ఏంటనేది చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీ కన్వీనియంట్ కోసం ఇక్కడ జూమ్ చేస్తున్నాను చూడండి. నేను మీకు ఈ రోలర్ బార్ మీద అబ్జర్వ్ చేయండి. ఇది ఉంది కదా, దీన్ని మెయిన్ ఇండెంట్ ట్యాబ్ అంటాం. ఓకే. సో ఇప్పుడు దీన్ని పట్టుకొని నేను ఇలా లాగితే ఈ ఇండెంట్ ట్యాబ్ ఎక్కడైతే ఉందో అక్కడికి కర్సరు ఎంటర్ కొట్టినప్పుడు ఎక్కడికి రావాలి, బిగినింగ్ పాయింట్ ఏంటి అనేది డిఫైన్ చేసేది ఇదే, ఈ ఇండెంట్ ట్యాబ్. సో ఇది ఎక్కడైతే ఉందో ఇప్పుడు ఎంటర్ కొట్టండి, అక్కడి నుంచి కదలదు, ఇది ఇటు పక్కకి వెళ్దు. ఓకే. సో అదివరకు ఎంటర్ కొడితే ఏమైంది, ఫస్ట్ లైన్ ఇక్కడికి వచ్చేసింది, ఈ పాయింట్లోకి వచ్చేస్తుంది. కానీ ఎప్పుడైతే మనం ఇండెంట్ ట్యాబ్ ఇక్కడ ఫిక్స్ చేసుకున్నామో ఆటోమేటిక్గా అది అక్కడి నుంచి కదలదు. సో ఈ ఇండెంట్ ట్యాబ్ని సెలెక్ట్ చేసుకోవడం కోసం మనకి కమాండ్ షార్ట్ కట్ ఏంటి, కంట్రోల్ M. ఇది బ్యాక్ వెళ్ళాలనుకోండి, కొద్దిగా మామూలుగా ముందుకు రావడానికి అయితే ఏం చేస్తాం, కంట్రోల్ M అన్నాం. బ్యాక్ వెళ్ళాలంటే కంట్రోల్ షిఫ్ట్ M. ఓకే. ఓకే. ఇది కంట్రోల్ M అండి, కంట్రోల్ షిఫ్ట్ M. దీని ద్వారా ఇది ఒకసారి ప్రాక్టీస్ చేయండి. ఓకే. సో ఇలా క్లాస్లో ఏమేమి చూసాం, ఒకటి ఫస్ట్ ఆఫ్ ఆల్ హెచ్ దాకా అయిన తర్వాత ఐ అన్నాం. ఐ అంటే ఎటాలిక్ అని చెప్పాం. ఆ ఎటాలిక్ యొక్క పర్పస్ ఏంటన్నది చెప్పుకున్నాం. అదేవిధంగా జస్టిఫికేషను, అదేవిధంగా కే అన్నది ఒకదాని కొద్దిగా టాపిక్ ఎక్కువ కాబట్టి ఆ టాపిక్ని నెక్స్ట్ క్లాస్లోకి హోల్డ్ చేసి పెట్టుకున్నాం. తర్వాత కంట్రోల్ M ఇండెంటేషన్ ట్యాబ్ గురించి చూసాం. సో ఇక్కడ వరకు IJKLM వీటి వరకు ఒకసారి ప్రాక్టీస్ చేయండి. థ్యాంక్ యూ అండ్ హ్యావ్ ఎ నైస్ డే.